This is Revati. Welcome back to Writer Revati channel. Villain ఎపిసోడ్ నంబర్ 245. మళ్ళీ యశ్వంత్ ప్రేమలో మునిగిపోతున్న సంజు. కానీ తర్వాత సంజు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. సంజు రూమ్లో ఒంటరిగా కూర్చొని భవానీ విగ్రహం చూడటం గుర్తు తెచ్చుకుంటూ ఉండగా అక్క అని స్వాతి పిలుపు వినిపించింది. అది విని సంజు అటుగా చూసి రా స్వాతి అని అంది. స్వాతి దగ్గరకొచ్చి ఏంటక్క ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఇక్కడ మన అత్తయ్య విగ్రహం చూసి ఆశ్చర్యపోయాను స్వాతి, ఆ ఆలోచనలోనే ఉన్నాను అని అంది. నేను ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చానక్క. ఆ రూమ్లో అత్తయ్య విగ్రహం ఉన్నట్టు నీకు తెలుసా అని అడిగింది. తెలీదు. అప్పుడప్పుడు యశ్వంత్ ఆ రూమ్లో గంటలు గంటలు గడిపి కన్నీళ్లతో రావడం చూశాను. అంటే యశ్వంత్ ఆ రూమ్లో అత్తయ్య ఫోటో చూస్తూ కన్నీళ్ళు పెడుతూ ఉండేవాడని ఇప్పుడు తెలుస్తుంది అని అంది సంజు. ఈరోజు నాకు ఆ తల్లి కొడుకుని చూశాక పూర్ణ గారు అత్తయ్య చనిపోయినందుకు బాగానే శిక్ష అనుభవించిందని తెలుస్తుందక్క అంది స్వాతి. అవును స్వాతి, పూర్ణ మేడంకి యశ్వంత్ అంటే చాలా ఇష్టం. కానీ ఇన్ని రోజుల్లో ఈ రోజు తప్ప యశ్వంత్ వాళ్ళ అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడింది నేను ఇంతవరకు చూడలేదు అంది సంజు. మన అదృష్టమో దురదృష్టమో తెలీదు, కానీ మన ఇద్దరికీ ఈ ఇంటితో సంబంధం ఏర్పడిందక్క. కొన్ని తప్పులు క్షమించడానికి కష్టంగా ఉన్నా మనం బెట్టు మీద కూర్చొని సాధించేది కూడా ఏమీ ఉండదు కదా అంది స్వాతి. స్వాతి మాటలకు అర్థం కానట్టుగా చూస్తూ ఏంటి నువ్వనేది అని అడిగింది సంజు. ఇన్ని రోజులు పూర్ణ మేడం మీద నాకు కూడా కోపం ఉందక్క. ఇప్పటి వరకు నేను కూడా తనతో మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు. కానీ నువ్వైనా నేనైనా ఇంకా ఆ పెద్ద మనిషిని బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. పూర్ణ మేడం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిందక్క. అంటే ఈ విషయం గురించి నేను నీకు చెప్పేటంత దాని కాదు. పూర్ణ మేడం గురించి నాకన్నా నీకే బాగా తెలిసి ఉండాలి. సో ఇంకా పూర్ణ మేడంని బాధ పెట్టొద్దక్కా అని అంది. సంజు నవ్వుతూ చెల్లెల దగ్గరికి వచ్చి చెల్లెలు చెంప మీద చేపెట్టి బాధ పెట్టొద్దు అంటూనే మళ్ళీ మేడం గారని మాట్లాడతావేంటి, అత్తయ్య గారు అని అనొచ్చు కదా అని అంది. అంటే నువ్వు అలాగే పిలుస్తావు కదా అక్క, నాకు అలాగే అలవాటైంది అని అంది. ఇక్కడ నేను వేరు నువ్వు వేరు స్వాతి. నువ్వు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలు అయ్యావు. నాలాగే నువ్వు మేడం అని పిలిచి ఆమెను ఇంకా బాధ పెట్టకు. అత్తయ్య గారు అంటూ మనస్ఫూర్తిగా తనతో మాట్లాడు అని అంది. అలాగే అక్క, కానీ అక్క నేను ఒక్కదాన్నే కాదు, నువ్వు కూడా నీ పిలుపుని మార్చుకుంటే మంచిది అని అంది. ఆ మాటకి చెల్లెల వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా అంటే అక్క నువ్వు కూడా ఈ ఇంటికి కోడలివనే కదా ఆ ఉద్దేశంతో అన్నాను. అత్తయ్య గారిని నువ్వు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తే మంచిది అని చెప్పి వెళ్తుంది. నా చెల్లెలేంటి ఈ మధ్య కొత్తగా మాట్లాడుతుంది అని అనుకుంది సంజు. దివ్య రూములోకి వచ్చేసరికి ఆదిత్య దగ్గర నుండి వీడియో కాల్ వస్తుంటుంది. ఆ కాల్ లిఫ్ట్ చేస్తూ ఉండగానే అభి కూడా లోపలికి వచ్చాడు. దివ్య కాల్ లిఫ్ట్ చేయగానే కిచెన్లో యశ్వంత్ పూర్ణ కలిసి నవ్వుతూ ఏదో డిష్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది. దివ్యతో పాటు అభి కూడా ఆ దృశ్యం చూసి సంతోషంతో ఆశ్చర్యపోతున్నాడు. నేను చూసేది నిజమేనా ఆదిత్య అని అడిగింది దివ్య. నిజమే దివ్య, అమ్మ అన్నయ్య ఇప్పుడు కలిసిపోయి మనల్ని హ్యాపీ చేస్తున్నారు అన్నాడు ఆదిత్య.
నిజమా ఆదిత్య అని దివ్య అంటూ ఉండగా పూర్ణ ఆ కాల్ చూస్తూనే డిష్ చేస్తూ, నిజమే దివ్య, ఇన్నాళ్లకు నా కొడుకు నవ్వుతూ నాతో మాట్లాడుతున్నాడు అని అంది. యశ్వంత్ తల్లి భుజం చుట్టూ చేయి వేసి, ఇలాంటి టైంలో నువ్వు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది దివ్య అన్నాడు. నిజమే అన్నయ్య, నేను మిస్ అవుతున్నాను. వాళ్ళని అలా చూసి అభి కూడా సంతోషపడుతున్నాడు. ఇంతలో స్వాతి అక్కడికి వస్తే, ఏ స్వాతి, నేను కూడా వెళ్ళి అమ్మ అన్నయ్యతో జాయిన్ అవుతాను, కానీ నువ్వు ఈ ఫోన్ పట్టుకొని దివ్యకి చూపిస్తుండు అన్నాడు ఆదిత్య. సరే ఆదిత్య అని స్వాతి ఫోన్ తీసుకుంది. ఆ ఇద్దరితో పాటు ఆదిత్య కూడా జాయిన్ అయ్యాడు. ఇంతకీ ఏం డిష్ చేస్తున్నారు ఆదిత్య అని అడిగింది దివ్య. వదినకి ఇష్టమని పాలకోవ చేస్తున్నాము అన్నాడు ఆదిత్య. అవును, మా అక్క పాలకోవ చాలా ఇష్టంగా తింటుంది అంది స్వాతి. మా సంజనకి ఇష్టమని చెప్పి మరీ ఎక్కువ స్వీట్ పెట్టి తన ఆరోగ్యాన్ని పాడు చేయకండి అన్నాడు అభి. తను మీ సంజన కాదు, నా సంజు అన్నాడు యశ్వంత్ ఒత్తి పలుకుతూ. అది నువ్వనడం కాదు, మా సంజనతో చెప్పించు, అప్పుడు నీ సంజు అని ఒప్పుకుంటాను అన్నాడు అభి. యశ్వంత్ మరుగుతున్న పాలు కలుపుతూ, తను అనకపోయినా సంజు నా సంజునే అన్నాడు. ఈ ఫోజులే కొట్టకు అన్నాడు అభి. ఏయ్, ఫోజులు గీజులు అన్నావంటే గరిటతో వాంచుతాను అంటూ గరిట చూపించాడు యశ్వంత్. అబ్బా, మళ్ళీ మీరిద్దరూ వాదన మొదలుపెట్టారా అంటూ ఇక్కడ ఆదిత్య, అక్కడ దివ్య ఇద్దరు వాళ్ళ గొడవ సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటికి యశ్వంత్ పాలకోవ బౌల్ పట్టుకొని రూమ్లోకి వచ్చేసరికి సంజు తన ఆలోచనలో తను ఒంటరిగా కూర్చుని కనిపిస్తుంటుంది. యశ్వంత్ దగ్గరికి వెళ్తుండగా సంజు తన ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి యశ్వంత్ వైపు చూసింది. యశ్వంత్ దగ్గరికొచ్చి చేతిలో ఉన్న బౌల్ పక్కకు పెట్టి తన దగ్గర ఫ్లోర్ మీద మోకాల మీద వాలి తన ఒడిలోకి తలపెట్టి వాల్చి కూర్చొని, మా అమ్మతో మాట్లాడుతుంటే నా గుండెల్లో ఏదో బరువు తగ్గినట్టుగా ఉంది సంజు అన్నాడు. అది విని సంజు సంతోషపడుతూ యశ్వంత్ తల మీద ప్రేమగా చెయ్యి పెట్టబోయి మళ్ళీ అంతలోని చెయ్యి వెనక్కి తీసుకొని, అంటే మీ అమ్మతో మాటలు మానేసి కొన్ని ఏళ్ళు అవుతుంది కదా యశ్వంత్, అలాగే అనిపిస్తుందిలే అని అంది. నిజమే, అమ్మ మీద కోపంతోనే విదేశాలకి వెళ్ళిపోయాను, కానీ అమ్మ మీద ప్రేమతోనే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను. ఇన్ని రోజులకి అమ్మతో మాట్లాడినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నాడు. యశ్వంత్ అలా మాట్లాడుతుంటే సంజు మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. యశ్వంత్ తన చేతులు పట్టుకొని తన తల మీద పెట్టించుకొని, కొంచెమైనా నా మీద సింపతి చూపించవచ్చు కదా అన్నాడు. సింపతి అనేది అడిగి తీసుకోకూడదు అంది సంజు. అడిగి తీసుకునే పరిస్థితికి నన్ను తీసుకొచ్చావు కదా అన్నాడు. సంజు ఒత్తైన యశ్వంత్ జుట్టులోకి వేలు పోనిచ్చి నిమురుతూ, మీ అమ్మ మీద నీకింత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు యశ్వంత్. ఎన్నాళ్ళు మీ అమ్మగారిని ద్వేషిస్తూ ఉంటే, ఏంట్రా బాబు ఈ తల్లి కొడుకు ఇలా ఉన్నారు అనుకునేదాన్ని, కానీ కన్న తల్లి ప్రేమ దేనిలోనూ సాటిరాదు అని మీ తల్లి కొడుకు నిరూపించుకున్నారు అని అంది. నిజమే, అమ్మ ప్రేమ దేనికి సాటిరాదు అని ఒడిలో నుంచి లేచి పక్కగా పెట్టిన బౌల్ తీసుకొని తన పక్కన కూర్చున్నాడు. ఏంటిది, ఏం తీసుకొచ్చావు అని అడిగింది సంజు. అమ్మ, నేను, ఆదిత్య కలిసి నీకోసం పాలకోవ చేశాము. నీకు పాలకోవ అంటే చాలా ఇష్టం కదా, తిను అంటూ స్పూన్తో స్వీట్ తన నోటికి అందించాడు. సంజు ఆ స్వీట్ ఇష్టంగా తింటూ, సూపర్గా ఉంది యశ్వంత్
అని అంది. నీకు ఇష్టమైన స్వీట్ని మేముగ్గురం ఇష్టంగా చేస్తే సూపర్ కాదు, అద్భుతంగా ఉండాలి అన్నాడు తనకి తినిపిస్తూ. సంజు ఆ స్వీట్ తింటూ నిజంగానే అద్భుతంగా ఉంది అని అంది. అలా తనని మాటల్లో పెట్టి స్వీట్ తినిపిస్తుంటే సంజు తెలియకుండానే మళ్ళీ యశ్వంత్ ప్రేమలో మునిగిపోతుంటుంది. పూర్ణ గారి రూములో పూర్ణకి ఒక పక్క స్వాతి, ఇంకొక పక్క ఆదిత్య కూర్చుని ఉన్నారు. అత్తయ్య గారు అంటూ స్వాతి ముచ్చట్లు చెప్తుంటే పూర్ణ సంతోషపడుతూ, నా బంగారు తల్లి నోటి నుండి ఇప్పుడైనా ఇలా పిలిపించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అంటూ స్వాతి నుదిటిన ముద్దు పెడుతుంది. ఆ అత్తా కోడలు అలా కలిసిపోయినందుకు వారిద్దరినీ అలా చూసి ఆదిత్య కూడా సంతోషపడుతున్నాడు. ఆ సంతోషంలో ఆదిత్య స్వాతి మీద ఇంకాస్త అభిమానాన్ని పెంచుకొని నవ్వుతూ చూస్తున్నాడు. ఆదిత్య అలా ట్రాన్స్గా చూస్తుంటే స్వాతి అది గమనించి ఏమైంది అన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది. ఏమీ లేదు అన్నట్టుగా ఆదిత్య తల ఊపాడు. పూర్ణగారు మాటల్లో ఉండడం స్వాతి గమనించి ఆదిత్యకి కొంటెగా కన్ను కొట్టింది. అది చూసి స్టన్ అవుతూ రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటున్నాడు ఆదిత్య. మరి కొద్దిసేపటికి స్వాతి రూములోకి వచ్చి ఏవో కూనిరాగాలు తీసుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్తుండగా అప్పటికే డోర్ చాటున ఉన్న ఆదిత్య చటుక్కున తనని వెనక నుండి హక్ చేసుకున్నాడు. ఆ పరిణామానికి స్వాతి కూడా ముందు స్టన్ అయిపోయి, ఏంటి ఆదిత్య ఒక్కసారిగా అలా పట్టుకున్నావు, భయపడ్డాను తెలుసా అని అంది. ఆదిత్య నవ్వుతూ తన మెడ మీద ముద్దు పెట్టి, మరి నాకు కన్ను కొట్టి టెంప్ట్ చేస్తావా అని అన్నాడు. ఎందుకో నువ్వు ఆ క్షణం రొమాంటిక్గా కనిపించావు, అందుకే కన్ను కొట్టాను అని అంది నడుం చుట్టూ చేరిన ఆదిత్య చేతుల్ని విడిపించుకోవాలని చూస్తూ. కానీ ఆదిత్య తన్ని ఇంకాస్త గట్టిగా చుట్టి ముందుకు తిప్పుకొని సిగ్గుపడుతున్న తన వదనాన్ని నవ్వుతూ చూస్తూ, నువ్వు కూడా నాకు ఇవాళ రొమాంటిక్గా కనిపిస్తున్నావు, అందుకే ఈ బహుమతులు అంటూ తన మెడవంపుల్లో పెదవులు అద్దుతున్నాడు. అభి లాన్లో పైపుతో నీళ్లు పారుతుంటే అమ్మ అన్నయ్య కలిసిపోయిన సంతోషంలో ఉన్న దివ్య నవ్వుతూ బయటికి వచ్చి అభిని చూస్తుంటుంది. అభిని చూసే కొద్దీ తన చూపులు కొంటెగా మారుతూ దగ్గరికి వచ్చింది. అభి మొక్కలకి నీళ్లు పాడుతూనే, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. ఆ పైపు ఇలా ఇవ్వు, మొక్కలకి నేను నీళ్లు పెడతాను అని అంది. నువ్వు ఈ తోటమాలి పని చేయాల్సిన అవసరం లేదులే, నీ పని మనిషి డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తే చాలు అన్నాడు కాస్త వెటకారంగా. ఆ మాటకి దివ్య కోపం తెచ్చుకుంటూ, నిన్ను అంటూ అభి చేతుల నుంచి పైపు గుంజుకుంది. ఏయ్, మొక్కలకి నీళ్లు పెట్టడం అయిపోయింది, ఇంకా నువ్వేమీ నీళ్లు పెట్టొద్దులే అన్నాడు. నేను నీళ్లు పెట్టేది మొక్కలకి కాదు, నీకు అంటూ ఆ కోపంలో అభిని పైపు వాటర్ ఫోర్స్తో తడుపుతుంది. ఒక్కసారిగా నీటి ధార మీద పడేసరికి అభి షాక్ అవుతూ, ఏ మొద్దు, ఏంటి నన్ను ఇలా తడుపుతున్నావు అని అన్నాడు. నన్ను పని మనిషి అంటున్నావు కదా, అందుకే తడుపుతున్నాను అంటూ అభిని ముద్ద చేస్తుంటుంది. రాక్షసి, మొగుడువనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తావా, ఆగు నీ పని చెప్తా అంటూ దివ్య చేతుల నుంచి పైపు గుంజుకొని ఈసారి దివ్యని తడుపుతున్నాడు. ఈ ఇద్దరు ఇలా అల్లరితో ఒకరికొకరు వాటర్ ఫోర్స్తో తడుపుకుంటున్నారు. ఇలా 3 జంటలు ఆనందంలో ఉండిపోతాయి. నైటు 9 అవుతుంటే సంజు పడుకోవడానికి రెడీ అయి యశ్వంత్ మీద తన మనసు మళ్ళీ కంట్రోల్ తప్పడం గుర్తొచ్చి యశ్వంత్ ఆ రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి యశ్వంత్కి దగ్గరగా పడుకోవడం కూడా గుర్తొచ్చి దానితో పాటు
ఇద్దరి మధ్య ఉన్న పందెం కూడా గుర్తు చేసుకొని, లేదు, నేను యశ్వంత్ మనసుకి దగ్గర కాకూడదు. ఆ ప్రేమకు నేను మళ్ళీ ఎడిక్ట్ కాకూడదు. యశ్వంత్ అంటే నాకు కోపం. కోపం తప్ప ఇంకేమీ లేదు అని అనుకొని అక్కడ ఉన్న పిల్లోస్ చూస్తుంది. కాసేపటికి యశ్వంత్ పడుకోవటానికి హుషారుగా లోపలికి వచ్చేసరికి బెడ్ మధ్యలో పిల్లో వాల్ ఇంత ఎత్తున కట్టి కనిపిస్తుంది. ఓయ్, ఏంటిది అని అడుగుతూ దగ్గరికొచ్చాడు. దీనిని పిల్లో వాల్ అంటారు అని ఒకసారి నువ్వే నాకు చెప్పావు అంటూ దీంట్లో ఇంత ఎత్తున పేరుస్తుంది. చెప్తే చెప్పానేమో, ఇప్పుడు నువ్వెందుకు దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశావు అని అడిగాడు. ఈ వాల్కి నువ్వు అటుపక్క పడుకో, నేను ఇటుపక్క పడుకుంటాను అని చెప్పి సంజు పడుకుంటే, ఇది టూ మచ్ సంజు, మధ్యలో పిల్లోస్ ఉంటే నాకు నిద్ర పట్టదు అన్నాడు. కానీ నాకు నిద్ర పడుతుంది అని తాపీగా సమాధానం చెప్పింది. అంటే నువ్వు నిద్రపోతే సరిపోతుందా, నేను నిద్రపోవద్దా అని అడిగాడు. అది నీ ఇష్టం అని చెప్పి ఆవలిస్తూ, నాకు నిద్ర వస్తుంది, పిల్లోస్ కూల్చకుండా బుద్ధిగా వచ్చి పడుకో, కాదని తిక్క వేషాలు వేస్తే ఊరుకోను అని సీరియస్గా చెప్పి నిద్రకి ఉపక్రమిస్తుంది. రాక్షసి అని తిట్టుకొని పిల్లో వాళ్ళకి మరో పక్కన పడుకొని నిద్ర పట్టక అటూ ఇటూ మెసులుతున్నాడు. కానీ సంజు మాత్రం మంచి నిద్రలో ఉంటుంది. యశ్వంత్ చిరాకు పడుతూ అంతలోనే పిల్లో వాళ్ళతో ఇంతకుముందు సంజుతో ఆడుకున్న వేషాలు గుర్తొచ్చి, నేనెందుకు ఇంతలా చిరాకు పడుతున్నాను, మన ఐడియాలు మనకు ఉన్నాయి కదా, ఇలాంటి విషయంలో సంజుని ఊరికనే పిచ్చిదాన్ని చేయొచ్చని మన అనుభవం చెప్తుంది అని అనుకొని తను గాఢ నిద్రలో ఉండటం చూసి, అప్పటిలా ఇప్పుడు కూడా పిల్లో వాల్ కూల్చేసి తనే వాల్ కూల్చి దగ్గరికి వచ్చి పడుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి తనని హగ్ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. యశ్వంత్ వేషాలు తెలియనంతగా సంజు కూడా మంచి నిద్రలో ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.